జకర్యా 11వ అధ్యాయం. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువు. దేవదారు వృక్షములు కూలెను, వృక్ష రాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి. గొర్రె బోయల రోదన శబ్దము వినబడుచున్నది. ఎనయనగా వారి అతిశయాస్పదము లయమాయను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది. ఎలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వదకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందరు. వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందరు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతను. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపింపను. కాబట్టి నేను బంధమనునట్టియు 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని, 1 నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని. ఎనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మను కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని, అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చింది. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసేదని. అప్పుడు బంధమును నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాన్ని విరచితిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోము. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాని కాపుకాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలుగా చేయుచుండను. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. జకర్యా 12వ అధ్యాయం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నారు. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చెను. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతను. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికిని అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన
మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందరు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయ పడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించను. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండెను. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందరు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్య జనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. జకర్యా 13వ అధ్యాయం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేలికను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనిన ఎడల వారిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుక తగదని వారితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా వారిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేదురు. వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకరి యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను, నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొర్రెల కాపర మీదను నా సహకారి మీదను పడవు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరని హతము చేయను. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతట జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదును. జకర్యా 14వ అధ్యాయం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా
ఆ అన్య జనులతో యుద్ధము చేయరు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడని యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండెను. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించెను. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమోను వరకు దేశమంతయు మైదానముగా ఉండెను. పట్టణము ఎత్తుగా కనబడును. జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఈలాగున మొత్తురు. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోరు. వారి కన్ను తొరలలో ఉండియే కుళ్ళిపోరు. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోరు. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడను. అలాగుననే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధవముల మీదను దండు పాడుములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్య జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా ఒత్తిరు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడను. యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందరు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.